సంపాదిస్తాడు కానీ సంపాదన నిలదు ఈయనకి. చేయి చూపి. సంపాదన నిలదు, ఆ రేక్ లేదు ఈయనకి. సెకండ్ సెటప్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? పీతల గుంటలోకి వెళ్ళిపోయినాడు. యాడ కొంతలేకే? పీతల గుంటలోకి. అది ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. వెళ్ళిపోయింది. కానీ ఈయనకేమంటే వాడు ఏమేమో చేయాలనుకుంటాడో, ఏమేమో ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. A few moments later. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు, అంతే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇది పోయినట్టే. నాకేం కనపట్టలేదు. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి. నేను చెప్తే కట్టేది. సరే బావా, నువ్వే చెప్పేసి హాయ్ బావా. హే పోదా ఉండమ్మా. ఏంటి బాబన్నా ఇంకోసారి? కలిపిత రేఖ, అది బలిపితి రేఖ. కలిపిత రేఖ. కలిపితిరా? బలిపితిరి కాదా? కలిపిత రేఖ. బలిపితిరి కాదా? కలిపిత రేఖ. ఓకే. కలిపిత రేఖ అంటే ఎంతమంది అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా? ఇంకో రేఖ, ఈ రేఖ ఆలు మొగులు రేఖ. అక్కడ కలుస్తాను నాకు ఇక్కడ ఆలు మొగులు రేఖ కలిసే ఉండాల. ఈ కొండలో కలుసుకోండి. నువ్వు ఆలు మొగుడు బాగా కలిసి ఉండాలంటే అవును వాడి దగ్గర తాగల్లా కాదు. నువ్వు లైట్ ఆఫ్ చేయరా నీ అక్క. ఆలు మొగుడు బాగా పొద్దున్నే కనపడ నువ్వు అమ్మ. ఈ లైట్ హాస్యం సరదాగా ఉండాలి సార్.